హాయ్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. పెద్ది మూవీ రివ్యూ. పెద్ది మూవీ ఎలా ఉందంటే, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, ప్రతి ఒక్కరికి వేరే ఒపీనియన్ ఉండొచ్చు. సో నా ఒపీనియన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. పెద్ది మూవీ రివ్యూ. డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎక్సలెంట్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్. కమింగ్ టు ద రివ్యూ, చాలా టైం తీసుకున్నారు బుచ్చు గారు మూవీ వరల్డ్ బిలీవ్ చేయడానికి కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా టైం తీసుకున్నారు. కానీ మూవీలో ఇవన్నీ యూజ్ అయినాయి. ఐ మీన్ ఎక్కడా బోర్డు కొత్త సినిమాలో ఎక్కడా బోర్డు కొట్టలేడు. సెట్ పీసెస్ అవనియండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవనియండి, ఇంకా సాంగ్స్ ప్లేస్మెంట్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. ఇంకా ఎడిటింగ్ అండ్ కెమెరా యాంగిల్స్, those are the major plus points for this movie. The camera angles, the ball tracking shot avuniyandi, kabari angles avuniyandi, kusti pettinappudu angles avuniyandi, top notch unnai. Inka climax aithe రామ్ చరణ్ సార్ అయితే ఏడిపించేశారు మన అందరినీ. మామూలుగా ఏడిపించారు అస్సలు. కమింగ్ టు ద రామ్ చరణ్ సార్, ఆయన యాక్టింగ్ మగధీర, రంగస్థలం, త్రిపుర ఈ మూడు ఒక డౌరైతే దీనికి ఇంకొక అడుగే ఉంటుంది పెద్ది. ఆయన చాలా అంటే చాలా కష్టపడాడు. మన మూవీలో చూడొచ్చు అంత కష్టపడాడు. ఆయన చెయ్యరటం కానీ కాలు ఎరగటం కానీ ఇవన్నీ చాలా అంటే చాలా కష్టపడ్డాడు మూవీ కోసం. ఆయన అయితే అసలు ఆయనకి అక్కర్లా అంత కష్టపడతాం, కానీ చాలా బాగా కష్టపడ్డాడు మూవీకి. ఆయన యాక్టింగ్ నేనైతే క్లైమాక్స్ 40 minutes సెకండ్ హాఫ్ అయితే నేను ఆయన కళ్ళు మాత్రమే చూసా. కళ్ళతో యాక్టింగ్ చేశాడు ఆయన అయితే. రామ్ చరణ్ సార్ అదిరిపోయాడు. సినిమా మొత్తం యాక్టింగ్ చింపేశాడు. కానీ కమింగ్ ద మేజర్ పాయింట్స్ ఏంటంటే రామ్ చరణ్ సార్ అండ్ కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్. కానీ కమింగ్ టు ఎడిటింగ్, మనం ట్రైలర్లో చివరి షాట్ చూసి ఏంటి అలా ఉంది అనుకున్నాం, కానీ పెద్ద స్క్రీన్ మీద 70 mm చూస్తే ఆ సీను, ద క్రాస్ ఓవర్ ఎడిటింగ్కి హ్యాట్స్ ఆఫ్. ఆ క్రాస్ ఓవర్ పెట్టడం ఏంటి కావాలి ఎప్పుడు తిరిగిపోయింది ఆ సీన్ అయితే. ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి రివైజ్ చేయగలరు, ఎందుకంటే స్పాయిల్ అయిపోతుంది. బట్ మూవీ అయితే అది తిరిగిపోయింది. కానీ కమింగ్ టు ద మైనస్, ద బిగ్గెస్ట్ మైనస్ ఆఫ్ దిస్ మూవీ ఈస్ జాన్వీ కపూర్. ఈమె ఒకటే సినిమాలో మైనస్. సమంతలాగా ఎక్స్పెక్ట్ చేసాం రంగస్థలం. దేవరా కన్నా ఇంకొక 10 minutes స్క్రీన్ టైం ఎక్కువ ఉంది, కానీ హీరోయిన్ లేకపోయినా సరే మూవీ పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు. సో ఫర్ మీ ద బిగ్గెస్ట్ మైనస్ ఇస్ జాన్వీ కపూర్. అండ్ మున్నాబాయ్ ఇచ్చిన క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. అండ్ శివరాజ్ కుమార్ సార్, ఏం చెప్పాలి ఆయన గురించి ఒక మాత్రం చెప్పడం కష్టం. అత్తడికి వచ్చేసారు. ఇంకా అఫ్కోర్స్ జగపతి బాబు గారు అవనియండి, ఇంకా సైడ్ యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఇంకా మెయిన్ థింగ్ జగపతి బాబు గారు, ఆయన అయితే ఎలిపించేశారు సినిమాలో. ప్రీ ఇంటర్వ్యూలు అవనియండి, ఇంకా టైం సీన్స్ కొన్ని ఉన్నాయి ఆయనవి. ఆయన వచ్చినప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతాం. బట్ ద సినిమా మేజర్ పాయింట్ ఈస్ రామ్ చరణ్ కోసం ఎన్నిసార్లైనా చూడవచ్చు మూవీ. ద బిగ్గెస్ట్ ప్లస్ ఇస్ రామ్ చరణ్ సార్. సినిమా ఎక్కడ ఓడిపోతాడు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది మీకు వరల్డ్ బిల్డింగ్ అప్పుడు. ఇంకా కొంచెం జాన్వీ సీన్స్ కొంచెం ఓవర్గా అనిపిస్తాయి, కానీ జాన్వీ కప్పుడు ఉన్నా సరే మనం రామ్ చరణ్ సార్నే చూస్తాం. నేను జాన్వీని చూడాల, రామ్ చరణ్ని చూసా. అలా ఉంది సినిమా, అలా చేశారు ఆయన యాక్టింగ్ అయితే. యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో చాలా బాగుంది. ఇంకొకటి క్లైమాక్స్ సేమ్ ఉప్పినాడ ఏం జరిగిందో అలా అనుకుని వెళ్ళాం. చాలామంది ప్రేజ్ చేసినట్టు అయ్యింది, కానీ
పుల్ ఆఫ్ చేశారు రామ్ చరణ్ అయితే. ఆ ఢిల్లీ సీన్స్ అవన్నీ ఉంది, ఇంకా తర్వాత ట్రైన్ సీన్ వస్తుంది. ఆ ట్రైన్ సీన్ అవన్నీ ఉంది, అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్ది. ఏడిపించేశారు రామ్ చరణ్ అయితే. చెప్తున్నాం కదా, ఒక త్రిబుల, ఒక రంగస్థలం, ఒక మగధీర, ఇప్పుడు ఒక పెద్ది. గుర్తుపెట్టుకుంది. June 4th, 2026. Ram Charan given another blockbuster. So it's my review from my side, and I will give you like out of 5, I will give you 4. కాకపోతే ఇది రిలీజియన్ మూవీ అయితే ఇంకా బాగుండేది, కానీ ప్యాన్ ఇండియా అని చెప్పి కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళారు. సో చాలా బాగుంది. ఇంకా గ్రీన్ స్క్రీన్ పెట్టారో తెలియదు, కానీ గ్రీన్ స్క్రీన్ పెట్టినట్టయితే నాకు కనిపించరా మూవీలో అయితే. ఎక్కడ అలా చేశారు, చాలా బాగుంది సీన్స్ అయితే. యా, దట్స్ ఓవరాల్ మై రివ్యూ. సీ యూ గైస్.